This conference will now be recorded. Okay. Now, uh, good morning, my dear students. This is Venkatesh Akurati, a Department of Mathematics, PB Siddhartha College of Arts and Science. Today, I am discussing about vector subspaces. This is the continuation class for third BR bar BSc students. The problems on vector subspaces. Example, let P. Already we discussed about the definition of vector space and vector subspace. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము వెక్టార్ సబ్ స్పేసెస్ అంటే ఏంటి, దాని మీద 3 ప్రాబ్లమ్స్ కూడా. ఒక్కసారి 3 ప్రాబ్లమ్స్ కనుక మనం చూస్తే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వి ఈజ్ అ వెక్టార్ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అయితే, డబ్ల్యూ ఈజ్ అ వెక్టార్ సబ్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ అయితే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ఫా మైనస్ బీటా is also belongs to W, and the second point, alpha into beta is also belongs to W. This is the first theorem. Similar ga second theorem also, left hand side ever untarante W is a subspace of V of F if and only if A alpha plus B beta is also belongs to W. This is the second theorem. 1 2 3 theorems లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఏ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ చేంజ్ అవుతా ఉంటుంది. అండ్ ద థర్డ్ థియరం, W is a vector subspace of V of F అయితే, if and only if A alpha plus beta is also belongs to W. These three theorems. Now you can use these three theorems in the problems also. అంటే మీకు ఎక్కడైనా సరే WF is a vector subspace of EFF అని ప్రూవ్ చేయాలి అనిపిస్తే, ఈ 3 థియరమ్స్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సరే చూడండి, ఇక్కడ ప్రాబ్లం 1, let P, Q or be the fixed elements of the field capital F. P, Q or be the fixed elements of the field capital F. Show that W of all triads means triplets అన్నమాట. n tuples అంటే 1 2 3 and so on n. 3 tuples means triads x, y, z. ఇండివిజువల్ గా చూస్తే ఎక్స్ కామా వై కామా జెడ్ అనేవి ఫీల్డ్ లో ఉంటాయి, అవన్నీ స్కేలార్స్. కానీ ఇలా బ్రాకెట్స్ లో కనుక రాస్తే దట్ ఈస్ ద 3 టబుల్, దట్ ఈస్ అ వెక్టార్ సచ్ దట్ px ప్లస్ qy ప్లస్ ఆర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అ వెక్టార్ సబ్ స్పేస్ ఆఫ్ v3 ఆఫ్ ఎఫ్. 3 టబుల్స్ అన్నాను కాబట్టి ఇక్కడ ఎక్స్ కామా వై కామా జెడ్ కాబట్టి v3 ఆఫ్ ఎఫ్. ఒకవేళ n టపుల్స్ కనుక అయితే vn ఆఫ్ ఎఫ్. V3 of F means V is a vector space over the field capital F. Solution. ఇక్కడ మీనింగ్ ఏంటంటే W అనేది వెక్టార్ సబ్ స్పేస్ అని చెప్పాలి. ఇక్కడ 3 టపుల్స్ ఉన్న వెక్టార్స్ ని తీసుకొని, ఓకేనా, 3 టపుల్స్ ఉన్న వెక్టార్స్ ని కొన్ని తీసుకొని వెక్టార్ స్పేస్ అని చెప్పాలి. W is a వెక్టార్ సబ్ స్పేస్ అని చెప్పాలి. అయితే ఇది చెప్పేటప్పుడు ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తూ ఉండాలి. పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. కొన్ని ప్రాబ్లమ్స్ లో ఇలా కండిషన్స్ ఇస్తాడు, కొన్ని ప్రాబ్లమ్స్ లో ఇలా కండిషన్స్ ఇవ్వలేరు. నౌ పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తూ వెక్టార్ సబ్ స్పేస్ అని చెప్పాలి మనం. రైట్, గివెన్ దట్ ఇచ్చిన డేటా రాసుకుందాం. గివెన్ దట్ పి కామా క్యూ కామా ఆర్ the fixed elements of the field capital F. Now to show that the set W of all triplets అన్నమాట, ఇవన్నీ ట్రిపుల్స్. n tuples means అలాగే ఎలాగైతే ఉందో 3 tuples x, y, z of elements of capital F. ఒకవేళ నేను ఇండివిజువల్ గా తీసుకుంటే వేర్ x, y, z is also belongs to F, ఎలిమెంట్స్ మాత్రమే F లో ఉంటాయి. ఇలా బ్రాకెట్ లో రాస్తే దట్ ఈస్ అ వెక్టార్ such that px plus qy plus rz is equal to 0 is a vector subspace of v3 of F. Now here by the definition W is a non-empty. ఎందుకనంటే 3 tuples x, y, z ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ నాన్ ఎంప్టీ సెట్. ఒకవేళ ఎంప్టీ అయితే మనం ఏం చేయలేం కదా, ఇప్పుడు క్లాస్ లో ఎవరూ లేకపోతే మనం క్లాస్ చెప్పలేం. సో అలాగే W is a non-empty. Now
we have to prove the definition of the vector space and vector subspace. ఇక్కడ వెక్టార్ సబ్ స్పేస్ వచ్చేసే ముందు ఇప్పుడే మనం 3 థియరమ్స్ చూసాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో వెక్టార్ సబ్ స్పేస్ అని ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ లో ఏముందంటే 3 థియరమ్స్ లో ఫస్ట్ థియరం, సెకండ్ థియరం, థర్డ్ థియరం. ఇప్పుడు మనకి సెకండ్ థియరం వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థియరం లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్తే సరిపోతుంది, వెక్టార్ సబ్ స్పేస్ అయిపోతుంది ఆ థియరం ప్రకారం. we know the above theorem, we know that theorem left hand side w is a subspace of v of f if and only if a alpha plus b beta is also belongs to w. Now for that theorem we have to using that theorem to solve this problem. We can take two vectors alpha comma అంటే ఎందుకంటే a alpha plus b beta అంటే మనకి ఎవరెవరు కావాలి, ఆల్ఫా అండ్ బీటా అండ్ a comma b, వీళ్ళు నలుగురు కావాలి. ఆల్ఫా బీటా వెక్టార్స్ అనేవి వెక్టార్ W లో ఉంటాయి. ఆల్ఫా కామా బీటా ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు W అండ్ ఏ కామా బి ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎలా ఫీల్డ్ లో ఉంటాయి, F లో ఉంటాయి. సో ఆల్ఫాని ఎలాగంటే 3 టపుల్స్ తీసుకోమన్నాడు కాబట్టి x1 y1 z1. బీటాని కూడా వెక్టార్స్ ని ఎలా తీసుకోమన్నాడు, 3 టపుల్స్ లాగా తీసుకోమన్నారు కదా ప్రాబ్లం లో, కాబట్టి 3 టపుల్స్ x2 y2 z2 ఫర్ సమ్. ఇప్పుడు ఇండివిజువల్ గా చూడండి, x1 y1 z1 x2 y2 z2 ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు F ఫీల్డ్ లో ఉన్నాయి by the definition of W. సో మీరు 3 టపుల్స్ ఇలా తీసుకున్నారు కదా, ఈ 3 టపుల్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే మీరు ఫస్ట్ వెక్టార్ x1 y1 z1 అన్నారు కదా, ఈ సేమ్ కండిషన్ లో పెట్టేస్తుంది. px1 plus qy1 plus rz1 is equal to 0. that is equation 1. Similarly px2 plus qy2 plus rz2 that is equal to 0. that is equation 2. okay na. For a comma b belongs to F, consider ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. ఇప్పుడు సెకండ్ థియరం యూస్ చేసుకోబోతున్నాను. సెకండ్ థియరంలో ఏముందంటే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో వెక్టార్ సబ్ స్పేస్ అని చెప్పాలంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రైట్ హ్యాండ్ సైడ్ లో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఆ ఒక్క కండిషన్ చెప్తే వెక్టార్ సబ్ స్పేస్ అయిపోతుంది. కాబట్టి నేను ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాని కన్సిడర్ చేసుకుంటాను. ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్పాలి. డబ్ల్యూలో 3 టపుల్స్ ఉంటారు కదా, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అని మనం ఎడిషన్ ఇలా కంటిన్యూ చేస్తే మనకి 3 టపుల్సే రావాలి. మళ్ళీ ఆ వచ్చిన 3 టపుల్స్ కూడా పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ అనే కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. అన్ని ప్రాబ్లమ్స్ లో ఇవ్వడలాగా కొన్ని ప్రాబ్లమ్స్ అలా ఇస్తే అప్పుడు ఆ కండిషన్స్ ని ప్రూవ్ చేయాలి. ఓకేనా. నౌ ఏ ఇంటూ ఆల్ఫా అంటే x1 y1 z1 ప్లస్ బి ఇంటూ బీటా అంటే x2 y2 z2. we can multiply scalar multiplication a into x1 comma a into y1 comma a into z1 plus b into x2 comma b into y2 comma b into z2. Vector addition of two vectors. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ ఫస్ట్ ఎలిమెంట్ ax1 ప్లస్ bx2 కామా ay1 కామా b ప్లస్ by2 కామా az1 ప్లస్ bz2. ఓకేనా. we now see whether the elements a alpha plus b beta satisfies the condition. ఇక్కడ చూడండి, a alpha plus b beta లో మనకి 3 టపుల్స్ వచ్చినాయి. ఇది ఒక టపుల్ 1 కామా ఇదొకటి 2 కామా ఇదొకటి 3 టపుల్స్ వచ్చినాయి మనకి. 3 ఎలిమెంట్స్ వచ్చినాయి, ఒక వెక్టార్ అన్నమాట. 3 టపుల్స్ అన్నమాట ఇది. సో ఇప్పుడు దీన్ని x అనుకోండి, ఈ ఫస్ట్ దాన్ని x అనుకోండి, నెక్స్ట్ దీన్ని y అనుకోండి. లెట్ us assume that y and this is z. Substitute in the given equation px plus qy plus rz is equal to 0. Now p into x plus q into this one plus r into this one. సో ఇక్కడ చూడండి, ఏ కామన్ తీయండి, ఫస్ట్ దాంట్లో నుంచి ఏ, సెకండ్ దాంట్లో నుంచి ఏ, థర్డ్ దాంట్లో నుంచి ఏ కామన్ తీస్తే మనకి ఇది వచ్చింది. అలాగే ప్లస్ బి కామన్ తీసేస్తే మీకు ఇది వచ్చింది. ఓకేనా. కానీ మీరు ఒక అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ 1 లో చూడండి, px1 plus qy1 plus rz1 is equal to 0 అన్నాడు కదా, అలాగే px2 plus qy2 plus rz2 is equal to 0 అన్నాడు కదా. సబ్స్టిట్యూట్ by 1 into. ఓకేనా. సో ద టోటల్ వాల్యూ is 0. therefore అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది. ఏ పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై అయింది. ఎప్పుడు సాటిస్ఫై అయిందంటే మనకు వచ్చిన 3 ఈ వెక్టార్ని బట్టి, ఈ వెక్టార్ని కాబట్టి 3 టపుల్స్ వెక్టారే వచ్చింది కాబట్టి ఈ 3 టపుల్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అంటే మనకి వచ్చింది కాబట్టి ఇది బిలాంగ్స్ టు డబ్ల్యూ. హెన్స్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ V3 of F.
వెక్టార్ స్పేస్ కున్న 10 కండిషన్స్ ని నో నీడ్ టు ప్రూవ్ ద 10 కండిషన్స్. మనకి థియరమ్స్ రాకముందు 10 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. థియరమ్స్ వచ్చేసిన తర్వాత we can use that theorems also. So no need to prove the 10 properties of vector space. ఇక్కడ వరకు ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం. ఈ ఫస్ట్ ప్రాబ్లంలో ఎనీ డౌట్స్? అదర్వైజ్ ఐ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ స్లైడ్. నౌ ద సెకండ్ ప్రాబ్లం, షో దట్ W is equal to, ఇక్కడ కూడా అంతే, ఒక వెక్టార్ ఉంది, ఆ వెక్టార్ లో 3 ఎలిమెంట్స్ A, 2B, 3C అలా తీసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ A ఉండాలి, పక్కన కాన్స్టెంట్ ఏమీ లేదు, ఓన్లీ సింగిల్ నెంబర్, సింగిల్ ఎలిమెంట్ ఉండాలి A, 2B అంటే 2 ఇంటూ సమ్ B స్కేలార్, 3 ఇంటూ C, C ప్లేస్ లో ఏదైనా పర్వాలేదు బట్ 3 ఉండాలి పక్కన, 3 2 ఇంటూ సంథింగ్, 3 ఇంటూ సంథింగ్ for all such that A, B, C belongs to capital R is a subspace of V3 of R. V3 of R ఎందుకన్నా ఇక్కడ 3 అని ఎందుకు పెట్టాం, V3 అని ఎందుకు పెట్టామంటే ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఒక వెక్టార్ లో 3 స్కేలార్స్ ఉన్నాయి కాబట్టి V3 of R. ఒకవేళ ఇక్కడ 2నే ఉన్నాయి అనుకోండి, అప్పుడు V2 అని రాస్తాం మనకు, V సఫిక్స్ లో 2 రాసి ఆఫ్ R, V3 ఆఫ్ రియల్ నంబర్స్, క్యాపిటల్ R అంటే రియల్ నంబర్స్. ఇప్పుడు ఫీల్డ్ లో ఏం తీసుకోవాలంటే రియల్ నంబర్స్ ని మనం తీసుకోవాలన్నమాట. క్లియర్లీ W ఈజ్ ఎ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ V3. క్లియర్లీ అని ఎందుకు మెన్షన్ చేసామంటే ఎవరున్నా లేకపోయినా జీరో వెక్టార్ అని కంపల్సరీగా ఉంటుంది. నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్ లో జీరో వెక్టార్ అండ్ ఇట్ సెల్ఫ్ కంపల్సరీగా ఉంటాయి కాబట్టి క్లియర్లీ W ఈజ్ ఎ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ V3. Now we can take 2 vectors, that is x is equal to, సేమ్ ఇదే వేలో తీసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే A, 2B, 3C ఇచ్చాడు, కానీ నేనేం తీసుకుంటానంటే ఇక్కడ A1, 2B1, 3C1, దిస్ ఇస్ ద వన్ వెక్టార్, ద సెకండ్ వెక్టార్ y is equal to A2, 2B2, 3C1 belongs to W. ఇక్కడ ఒక చిన్న డౌట్ మీరు రైజ్ చేయొచ్చు, సార్ మనం వెక్టార్స్ ని ఇప్పుడు దాకా ఆల్ఫాలు బీటాలతో మెన్షన్ చేసాం కదా, మరి ఇక్కడ మీరు ఎక్స్ తీసుకున్నారేంటి అనొచ్చు. మీ ఇష్టం, ఇక్కడ బిలాంగ్స్ టు W లో ఉన్నాయి అంటే మీరు వెక్టార్స్ ని అలా అనుకుంటున్నారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు ఎక్స్ ని వై ని 2 వెక్టార్స్ లాగా అజ్యూమ్ చేసుకున్నారు. ఫర్ ఆల్ A, B belongs to some real numbers. Now we can prove the condition AX plus BY అంటే A alpha plus B beta కదా మనకు కావాల్సింది. నేను ఇక్కడ XY తీసుకున్నాను కాబట్టి AX plus BY is also belongs to W, ఇది రావాలి. ఇదిగోండి ఇక్కడ ఇది కన్సిడర్ చేసుకున్నారు. AX plus BY ని ఏం రావాలి మీకు వచ్చి, దట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W లో ఉండాలి, అప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు చూడండి, A ఇంటూ ఎక్స్ అంటే ఏంటిది, A1, 2B1, 3C1 ప్లస్ B ఇంటూ A2, 2B2 ప్లస్ 3C2. సేమ్ చూడండి, ఎలాగైతే తీసుకున్నానో అలాగే ఉంది. సో యూ కెన్ మల్టిప్లై స్కేలార్ మల్టిప్లికేషన్ A ఇంటూ A1, A ఇంటూ 2B1, 3 ఇంటూ AC1 ప్లస్ B ఇంటూ A2, ఇక్కడ చూడండి జస్ట్ మల్టిప్లై చేయండి, ఓకేనా, ఇది వచ్చింది. సో వెక్టార్ ఎడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్, ఇందులో ఫస్ట్ది ప్లస్ అందులో ఫస్ట్ది, ఇందులో సెకండ్ది ప్లస్ అందులో సెకండ్ది, ఇందులో థర్డ్ది ప్లస్ అందులో థర్డ్ ఎలిమెంట్. సో దిస్ ఇస్ ద వెక్టార్ ఎడిషన్. అయినా మీకు ఇక్కడ వెక్టార్ ఎడిషన్ చేస్తే ఎన్ని వచ్చినాయి, మీకు 3 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి A1 ప్లస్ BA2 ఒకటి, 2AB1, 2 అంటే 2 ఇంటూ కంపల్సరీగా ఉండాలి, ఆ తర్వాత వెక్టార్ ఏది వచ్చినా నో ప్రాబ్లం, ఓకేనా. సో తర్వాత ఇదనమాట, ఇక్కడ చూడండి A1 ప్లస్ BA2, తర్వాత ఇప్పుడు వచ్చిన 2ని కామన్ తీసేసాను, 2 ఇంటూ సంథింగ్ ఈజ్ అ రియల్ నంబర్, నో ప్రాబ్లం, ప్లస్ 3 3 ఇంటూ సమ్ రియల్ నంబర్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W. Therefore W is a subspace of V3 of R. Next, show that W is equal to C. 3 ఎలిమెంట్స్ కూడా రియల్ నెంబర్స్ సేమ్ ఉండాలి. మీరు ఎక్స్ తీసుకున్నారనుకోండి, అందులో ఎలిమెంట్ ఎక్స్ ఉండాలి. వై తీసుకున్నారనుకోండి, వై ఉండాలి. జెడ్ తీసుకున్నారనుకోండి, జెడ్ ఉండాలి.
ఓకేనా. ఏ తీసుకుంటే ఏ ఏ ఏ అలా ఉండాలి, ట్రిపుల్స్ సేమ్ ఉండాలి. ఓకేనా. ఇది సబ్ స్పేస్ ఆఫ్ V3 of R. క్లియర్లీ W is a non-empty subset of V3 of R. Let X is equal to alpha తీసుకుంటానంటే alpha, no problem. Let X is equal to ఇది C, C, C and Y is equal to D, D, D belongs to W. And A, B belongs to capital R. Now AX plus BY is equal to A into X ante C, C plus B into Y ante D, D, D. You can multiply, scalar multiplication AC, AC, AC plus BD, BD, BD. Vector addition, first the plus first the, second the plus comma, second the plus second the, comma, third the plus third the is also belongs to W. This is also a 3 tuple vector. This is also belongs to W. Therefore, W is a subspace of V3 of R. Now, ఇక్కడ దాకా ఎనీ డౌట్స్? వెక్టార్ సబ్ స్పేసెస్ ప్రాబ్లమ్స్ దాకా ఏదైనా డౌట్ కనుక ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. రైట్. థీరం. Intersection of two subspaces is also a subspace. Intersection means the common for both. రెండు సెట్లు కనుక తీసుకుంటే, మనం చిన్నప్పుడు ఆల్రెడీ we discussed in the earlier classes, intersection means the common element in both the sets. ఇంటర్సెక్షన్ కావాలంటే కంపల్సరీగా రెండు సెట్లు కావాలి. కాబట్టి ఇక్కడ W1 and W2 with the two vector spaces, చూడండి, two subspaces W1 and W2. V of F. V of F is a vector space. W1 and W2 are subspaces. Is also a subspace అని చెప్పాలి. Given that, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు చూడండి, లిజన్, మీరు స్క్రీన్ వైపు చూడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా టార్గెట్ ఏంటంటే W1, W2 అనేవి రెండు సబ్ స్పేసెస్ తీసుకుంటే వీళ్ళిద్దరి యొక్క ఇంటర్సెక్షన్ ఈజ్ ఆల్సో ఏ సబ్ స్పేస్ అని చెప్పాలి. సరే, ఇప్పుడు సపోజ్ రెండు ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఒక 2 పర్సన్స్ని తీసుకుంటే ఫస్ట్ వాడు W1, సెకండ్ వాడు W2. నేను సబ్ స్పేస్ చెప్పాలి అంటే ముందు ఇక్కడ నేను తీసుకోవడమేమో W1, W2 విడివిడిగా తీసుకుంటున్నాను. సో దాని యొక్క ఇంటర్సెక్షన్ తీసుకుంటాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్సెక్షన్ని క్రియేట్ చేస్తా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ ఇంటర్సెక్షన్ అనేది నాన్ ఎంప్టీ అని చెప్తా. రెండో పాయింట్ అది. మూడో పాయింట్ ఏం చెప్తానంటే W1 ఇంటర్సెక్షన్ W2 సబ్ స్పేస్ అని చెప్తా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాను, విడివిడిగా W1, W2 తీసుకుంటాను, వాటికి ఇంటర్సెక్షన్ని క్రియేట్ చేస్తాను. సెకండ్ పాయింట్ వచ్చి వాటికి ఇంటర్సెక్షన్ నాన్ ఎంప్టీ అని చెప్తాను. థర్డ్ పాయింట్ సబ్ స్పేస్ అని చెప్తా. చూడండి, గివెన్ ద ఫస్ట్ పాయింట్, గివెన్ దట్ W1 and W2 are two subspaces of a vector space V of F. రెండు విడివిడిగా తీసుకున్నాను. ఏం ప్రూవ్ చేయాలో రాసుకున్నాను. టు ప్రూవ్ దట్ W1 intersection W2 is also a subspace of V3 of F. V of F ఇది చెప్పాలి. For this we need to prove that A, B belongs to F, alpha, beta belongs to W1 intersection W2. That implies A alpha plus B beta belongs to W1 intersection W2. Same theorem, second theorem చూడండి. ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు, అక్కడేమో మనకి W ఒక్కటే ఉంటుంది కాబట్టి Wని సబ్ స్పేస్ అని చెప్పాం. కానీ నాకు ఇంటర్సెక్షన్ అనేది సింగిల్ అనమాట. W1 ఇంటర్సెక్షన్ W2ని సెకండ్ థియరంలో W లాగా ఎజ్యూమ్ చేసుకోండి, మీ మైండ్లో ఎజ్యూమ్ చేసుకోండి W1 ఇంటర్సెక్షన్ W2 అనేది. దట్ ఇంప్లైస్ A alpha plus B beta is also belongs to W. సెకండ్ థియరం యూస్ చేస్తున్నా, ఈ ఒక్క కండిషన్ ప్రూవ్ చేస్తాను. is also belongs to W. కానీ ఈ థియరంలో W1 ఇంటర్సెక్షన్ W2. ఓకేనా, రైట్. Since W1 and W2 are two subspaces, already we know that, no problem. This is a non-empty because zero vector is also belongs to W1. Zero vector
is also belongs to W. ఇక్కడ 0 bar means 0 vector, not 0 vector belongs to W. సో ఇక్కడ 0 వెక్టారు, ఇక్కడ 0 వెక్టారు రెండిట్లో ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ గా ఉంది కాబట్టి 0 వెక్టార్ అనేది బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. సో దేర్ఫోర్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ నాన్ ఎంప్టీ. ఓకేనా, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా కంప్లీటెడ్. ఒక్కసారి చూడండి. అగైన్ ఐ విల్ రిపీట్ అగైన్ వన్స్ అగైన్. W1 అండ్ W2 ఆర్ టూ సబ్ స్పేసెస్ తీసుకున్నాను. W1 లో 0 వెక్టార్ ఉంటుంది, W2 లో కూడా 0 వెక్టార్ ఉంటుంది. ఆ 0 వెక్టార్ అనేది కామన్ గా ఉంది కాబట్టి 0 వెక్టార్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. దేర్ఫోర్ ఎవరున్నా లేకపోయినా 0 వెక్టార్ ఉంది కాబట్టి దేర్ఫోర్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ నాన్ ఎంప్టీ. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ పార్ట్, లెట్ A, B బిలాంగ్స్ టు F. ఇప్పుడు నేనేం చెప్పాలంటే సబ్ స్పేస్ అని చెప్పాలి. మనకి సబ్ స్పేస్ లో చెప్పాలి అంటే సెకండ్ కండిషన్ యూస్ చేసుకుందాం. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అని చెప్తే సరిపోతుంది. నో నీడ్ టు ప్రూవ్ ద 10 ప్రాపర్టీస్. ఓకేనా. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఫీల్డ్ లో తీసుకుంటాను. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. ఇక్కడ చూడండి, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 లో ఉంది అంటే W1 లో ఉంటాయి ఆల్ఫా కామా బీటాలు, W2 లో కూడా ఉంటాయి. కామనే కదా మరి, ఇంటర్సెక్షన్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ కామన్ ఎలిమెంట్స్. సో ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W1 లో ఉన్నట్టు, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W2 లో ఉన్నట్టు. సో రెండిట్లో ఉంది కాబట్టి నౌ ఇప్పుడు నాకు తెలిసిన డేటా ఏంటిది, ఏ కామా బి, సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు F తెలుసు మనకి, F లో ఉన్నాయని పైన ఇక్కడ రాసుకుందాం. అండ్ ఇప్పుడు ఓన్లీ W1 గురించి మాట్లాడతా. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ఇది కూడా రాసుకున్నాను. సిన్స్ అంటే తెలుసు, అండ్ W1 ఈజ్ సబ్ స్పేస్ ఇక్కడ తీసుకున్నాను, టూ సబ్ స్పేసెస్. ఓకేనా. సో ఓన్లీ W1 తీసుకున్నాను. సో అకార్డింగ్ టు ద సెకండ్ థియరం, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W1. ఇది సెకండ్ థియరం, ఇదేగా మనం చెప్పాల్సింది. సిమిలర్లీ ఏబి బిలాంగ్స్ టు F, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W2 and W2 is a subspace. That implies A alpha plus B beta is also belongs to W2. So A alpha plus B beta అనేది W1, it is in W1, it is also in W2. రెండిట్లో ఉంది కాబట్టి now A alpha plus B beta belongs to W1 intersection W2 లో ఉన్నది. ఓకేనా. therefore by a known theorem means a second theorem, exam లో మాత్రం by a known theorem, hence W1 intersection W2 is a subspace of V of F. Hence proved. Note, the intersection of any family of subspaces of a vector space is also a subspace. The family means whole family. For example, మన ఫ్యామిలీలో మీరు, మీ బ్రదర్ ఆర్ మీ సిస్టర్, ఆ రెండు తీసుకుంటే ఆ రెండు సబ్ స్పేసెస్ ఎలాగైతే ఇంటర్సెక్షన్ ని కండిషన్ ని సాటిస్ఫై చేసిందో, హోల్ ఫ్యామిలీ ఫస్ట్ మెంబర్ ఇంటర్సెక్షన్, సెకండ్ మెంబర్ ఇంటర్సెక్షన్, థర్డ్ మెంబర్ ఇంటర్సెక్షన్, ఫోర్త్ మెంబర్ ఇంటర్సెక్షన్, ఫిఫ్త్ మెంబర్ ఇంటర్సెక్షన్ అండ్ సో ఆన్ nth member is also satisfies the vector subspace definition. So this is the meaning of family of subspaces. Second note, the union of two subspaces may not be a subspace of V of F. Avachchu avakapochu, may not be a subspace of V of F. Chudam. For example, let a W1 and a W2 be two subspaces of a vector space V3 of R, అంటే three elements, one vector, three elements, where W1 is equal to, నేను ఇలా తీసుకున్నా 0, y, 0. ఓకేనా. 0, నేను నాట్ ఏ సబ్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాను.
అవ్వచ్చు, మే నాట్ టు బి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మే నాట్ బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అంటే అవ్వని దానికి ఒక ఎగ్జాంపుల్, అయ్యేదానికి మీరు ఎగ్జాంపుల్స్ ఏదైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 0, y, 0 and y belongs to some real number. And W2 similarly 0, 0, z is also belongs to some real number. Then W1 union means the combine of two sets. యూనియన్ అంటే మొత్తాన్ని కలిపేయడం, ఎక్కడున్నా పర్వాలా, క్లాస్ 1లో ఉన్నా పర్వాలేదు, క్లాస్ 2లో ఉన్నా పర్వాలా, యూనియన్ మీన్స్. సో 0, y, 0 union 0, 0, z where y, z belongs to capital R. Union means addition. 0, y, 0 plus 0, 0, z. That is equal to 0, y, z. ఇక్కడ చూడండి, W1లో తీసుకునే వాళ్ళు ఎలా ఉండాలి? 0 ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ y, థర్డ్ ఎలిమెంట్ 0 అలా ఉండాలి. కానీ నాకు ఇక్కడ W ఎలా వచ్చింది? W1లో వెక్టర్ ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ ఓకే y లాగా ఉంది, థర్డ్ ఎలిమెంట్ ఏం రావాలి? 0 రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది? Z వచ్చింది. ఫర్ this vector does not belongs to W1 and 0, y, z is also does not belongs to W2. ఎందుకని W2లో ఉండే వాళ్ళు ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ 0, థర్డ్ ఎలిమెంట్ z లాగా ఉండాలి. ఇక్కడ ఏంటిది? ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ y, థర్డ్ ఎలిమెంట్ z does not belongs to W. Therefore 0, y, z does not belongs to W1 union W2. Therefore W1 union W2 is not closed under vector addition. Vector addition చేస్తే ఆ కండిషన్ సాటిస్ఫై చేయలేకపోయింది. కాబట్టి W1 union W2 is not a subspace of V of F. ఓకేనా? సో and the next theorem, union of two subspaces is a subspace if and only if one is contained in the other. ఈ థియరం కొంచెం జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం. ఇది చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఈ థియరం మనం ప్రూవ్ చేద్దాం. W1 అంటే మీరు ఏ క్లాసులో ఉన్నారో ఆ క్లాస్ అనుకోండి. W1 అంటే మీరు ఉన్న క్లాసు. W2 అంటే నేను W2లో నేనున్నాను. W1లో ఏ స్టూడెంట్ ఏ క్లాస్లో అయితే ఉన్నాడో అట్లా ఎజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని నన్ను యూనియన్ చేస్తే సబ్ స్పేస్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకేనా? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. రైట్ హ్యాండ్ సైడ్లో ఏముందంటే వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ అనదర్. నేను మీకు సబ్సెట్ అవుతాను, అలాగే మీరు నాకు సబ్సెట్ అవుతారు. నేను మీకు సబ్సెట్ అవుతాను యాజ్ వెల్ యాజ్ మీరు నాకు సబ్సెట్ అవుతారు. ఓఆర్ఆర్. సబ్సెట్ మీన్స్ నాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మీలో ఉంటే నేను సబ్సెట్ ఆఫ్ మీరు. ఆర్ మీరు నాకు సబ్సెట్ ఎప్పుడు అవుతారంటే మీ దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా నా దగ్గర ఉండాల్సిందే. నా దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. దో దట్ ఈస్ ద సబ్సెట్ డెఫినేషన్. ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్ అలా ఉంది. ఇప్పుడు నేను ఒక కండిషన్ తీసుకుంటాను, రెండో కండిషన్ ప్రూవ్ చేస్తా. ఫస్ట్ కండిషన్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటా. రైట్ హ్యాండ్ సైడ్ ఎలా తీసుకుంటానంటే
one is contained in the other. The condition is necessary. That is, one subspace is contained in the other. ఇప్పుడు W1 అంటే నేను, ఓకేనా? దట్ ఈస్ నేను సబ్సెట్ ఆఫ్ W2 అంటే మీరు, నేను మీ సెట్ని కలిగి ఉన్నాను అంటే నా దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మీ దగ్గర ఉన్నట్టే. లేదా మీరు నన్ను సబ్సెట్ చేశారు అంటే W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1. సో అది తీసుకున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది? టు ప్రూవ్ దట్ W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ F. సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ F. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సరే, ఇప్పుడు నాకు తెలిసిన డేటా ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ డన్, రైట్ హ్యాండ్ సైడ్ అయిపోయిందని తీసుకున్నాను కాబట్టి సిన్స్ సపోజ్ ఇక్కడ జాగ్రత్తగా వినండి, W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 అయితే, అంటే ఇక్కడ మీనింగ్ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను మీకు సబ్సెట్, స్క్రీన్ వైపు ఎవరు చూడొద్దు, నేను మీకు సబ్సెట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎవరు పెద్ద? నేను మీకు సబ్సెట్ అయితే మన ఇద్దరిలో ఎవరు పెద్ద? ఎస్, యు ఆర్ బిగ్, మీరే పెద్ద. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మీ దగ్గర ఉండాల్సిందే కంపల్సరీగా. మీలో ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. సో యు ఆర్ బిగ్. సో ఇప్పుడు నేను చిన్న సెట్, మీరు బిగ్ సెట్. ఇప్పుడు మన ఇద్దరిని యూనియన్ చేస్తే ఎవరు వస్తారు? మీరే వస్తారు, బిగ్ సెట్టే వస్తుంది. ఎందుకంటే యూనియన్ అంటే ఎక్కడున్నా పర్వాలేదు కదా, ఇక్కడ ఉన్నా పర్వాలేదు, అక్కడ ఉన్నా పర్వాలేదు. సో టోటల్ వచ్చేస్తారు. టోటల్ అంటే ఎవరు? మీరేగా. కాబట్టి ఇప్పుడు చూడండి, W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ టు W2, మీరే వచ్చారు ఇక్కడ. అండ్ ఆల్సో W2 ఈజ్ ఏ సబ్ స్పేస్, మీరు స్టార్టింగ్ లోనే తీసుకున్నారు. W2 ఈజ్ ఏ సబ్ స్పేస్ కాబట్టి W1 ఇప్పుడు ఇక్కడ చూడండి, W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ టు W2 అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది కదా. ఇక్కడ మరి ఇప్పుడు W2 అనేది సబ్ స్పేస్ అయితే మరి ఇద్దరు ఈక్వల్ కండిషన్ ఉంది కదా. అప్పుడు టోటల్ గా ఏమవుతుంది? W1 యూనియన్ W2 ఈజ్ ఆల్సో ఏ సబ్ స్పేస్. సో 1 ఈజ్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ ఇప్పుడు చూడండి, మరలా స్క్రీన్ వైపు చూడొద్దు, మీరు నాకు సబ్సెట్ అంటే మీ దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నా దగ్గర ఉండాల్సిందే కంపల్సరీగా. నా దగ్గర ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉన్నా నో ప్రాబ్లం. W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ W1. ఇప్పుడు మన ఇద్దరిని యూనియన్ చేస్తే ఎవరు రావాలి? బిగ్ సెటే రావాలి, యూనియన్ కాబట్టి, అంటే నేనే రావాలి. కాబట్టి W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ టు W1. సో ఈక్వల్ కండిషన్ వచ్చింది ఇక్కడ. అండ్ సిన్స్ W1 ఈజ్ ఎ సబ్ స్పేస్, ఇక్కడ ఉంది W1 ఈజ్ ఎ సబ్ స్పేస్ కాబట్టి మరి W1 అనేది సబ్ స్పేస్ అయితే ఈక్వల్ కండిషన్ ప్రకారం W1 యూనియన్ W2 ఈజ్ ఆల్సో ఏ సబ్ స్పేస్. సో therefore right hand side implies left hand side. Now the second part is sufficient condition. The condition is sufficient. Sufficient means now we can take the left hand side. Let us assume that, or conversely suppose that W1 union W2 is a subspace. W1 union W2 is a subspace. Now we have to prove that right hand side, that is one is contained in another. That is W1 is subset of W2 or W2 is subset of W1. ఇది జరగాలి, ఇది మనకు చెప్పాలి. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఇది జరగకపోతే, ఇది జరగదు అని బయలుదేరతా. ఏంటిది? W1 అనేది సబ్సెట్ ఆఫ్ W2 అవ్వదు అని రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నా. కానీ మనం ఏం చెప్పాలి? అదే చెప్పాలి, W1 ఈ సబ్సెట్ ఆఫ్ W2 అని చెప్పాలి. కానీ నేనేం చేస్తున్నానంటే రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నా. వన్ వే ట్రాఫిక్ అనమాట ఇది. నేను కరెక్ట్గా ఇటు వెళ్ళాల్సిందే, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నా. ఇలా రాంగ్ డైరెక్షన్లో వెళ్తే ఏమవుతుంది? ఎవరు చూడనంత మటుకి హ్యాపీ. అక్కడ కెమెరాస్ కనుక ఉంటే ఫోటోలు తీసి ఇంటికి చలానాలు వస్తాయి. ఒకటి ఫస్ట్ కండిషన్.
పెద్ద వెహికల్ అటు ఏమైనా వచ్చేటప్పుడు నేను చూసుకోలేదనుకోండి, యాక్సిడెంట్ జరుగుతుంది. సో అది రెండో డైరెక్షన్. కాబట్టి ఇక్కడ కూడా ఏమవ్వాలి, నేను కాదు అని బయలుదేరుతున్నా, ఇక్కడ కూడా ఏం జరగాలి, యాక్సిడెంట్ అవ్వాల్సిందే, కంపల్సరీగా యాక్సిడెంట్ అయ్యింది. అంటే ఏంటి, రాంగ్ అయ్యిద్ది, ఆన్సర్ రాదు, రాంగ్ వస్తుంది ఆన్సర్. రాంగ్ వస్తుంది కాబట్టి లాస్ట్లోకి వెళ్ళి అప్పుడు ఏమంటాను, అయ్యో ఈ ఆన్సర్ రావటం లేదు కాబట్టి ఎందుకు జరుగుతుంది ఈ మిస్టేక్ అంటే, నేను తీసుకోవటం రాంగ్ తీసుకున్నాను కాబట్టి. కాబట్టి ఇది జరుగుతుందని తీసుకున్నాను కాబట్టి ఇది జరగటం లేదు, కాబట్టి ఏంటి జరగాలి, ఇదే జరగాలి. కాబట్టి దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, నేను తీసుకున్నది రాంగ్. కాబట్టి ఎవరు రైట్, యు ఆర్ రైట్. అంటే యు ఆర్ మీన్స్ W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ పాసిబుల్, సపోజ్ దట్, ఒకవేళ ఇది జరగకపోతే W1 ఈజ్ నాట్ కంటైన్డ్ W2 అండ్ W2 ఈజ్ ఆల్సో నాట్ కంటైన్డ్ W1. అండ్ నౌ ఫస్ట్ కండిషన్ తీసుకోండి, W1 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W2. నేను మీకు సబ్సెట్ కాదు అంటే నా దగ్గర ఉన్న ఎలిమెంట్స్ లో ఒక్క ఎలిమెంట్ కూడా ఏదైనా ఎలిమెంట్ మీ దగ్గర లేదు అనుకుంటే లేనట్లే కదా. నాట్ ఏ సబ్సెట్ ఏంటి, నా దగ్గర ఉన్న ఎలిమెంట్స్ లో ఏదో ఒకటి మిస్ అయింది, మీ దగ్గర లేదు, అందువల్ల నేను మీకు సబ్సెట్ కావట్లేకపోతున్నాను. అంటే దట్ మీనింగ్, దట్ ఇంప్లాయిస్ దెర్ ఎగ్జిస్ట్ x బిలాంగ్స్ టు W1 లో ఉంది అండ్ x డస్ నాట్ బిలాంగ్స్ టు W2. దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ నాట్ ఏ సబ్సెట్, equation 1. Similarly, second condition, W2 is not a subset of W1. That implies there exists y belongs to W2. y అనేది W2 అనే సబ్స్పేస్ లో ఉంది కానీ W1 లో ఉండదు, ఎందుకని నాట్ ఏ సబ్సెట్ కాబట్టి. దట్ ఈస్ ఈక్వేషన్ 1 and 2. Therefore x belongs to W1 union W2 and y belongs to W1 union W2. ఈ స్టెప్ జాగ్రత్తగా వినండి. ఉండదు అని చెప్పి ఇక్కడ ఎందుకు రాశారు ఈ స్టెప్ అంటే, యూనియన్ అంటే ఏంటి, నా దగ్గర ఉన్న పర్వాలేదు, మీ దగ్గర ఉన్న పర్వాలేదు. ఇక్కడ చూడండి, x అనేది W1 లో ఉంటుంది అంటే యూనియన్ లో కూడా ఉన్నట్లేగా, అంటే W2 లో ఉండాల్సిన అవసరం లేదు, ఒక చోట ఉన్నా పర్వాలేదు, కాబట్టి x బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. అలాగే సిమిలర్లీ y బిలాంగ్స్ టు W2, y W2 లో ఉన్నది అంటే W1 యూనియన్ W2 లో కూడా ఉన్నట్లేగా, W1 లేకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, యూనియన్ కాబట్టి. సో y బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. సిన్స్ W1 union W2 is a subspace, ఫస్ట్ కండిషన్ ప్రకారం బై క్లోజర్ ప్రాపర్టీ కనుక అప్లై చేస్తే x plus y బై క్లోజర్ ప్రాపర్టీ x plus y ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. ఇక్కడ చూడండి, x plus y అనేది W1 యూనియన్ W2 లో ఉన్నది అంటే x plus y అనేది W1 లో ఉంటుంది, లేకపోతే ఆర్ W2 లోనే ఉండొచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి x plus y belongs to W1 or x plus y belongs to W2. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఓన్లీ W1 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నాకు తెలిసిన ఇప్పటి వరకు జరిగిన డేటాలో W1 గురించి డిస్కస్ చేస్తా. ఇప్పుడు చూడండి, సపోజ్ x plus y belongs to W1. ఇగోండి, x plus y అనేది W1 లో ఉంది, W2 లో ఉంది, బట్ ఐ విల్ డిస్కస్ ఓన్లీ W1. x plus y belongs to W1. ఓకేనా? దెన్ ఇక్కడ చూడండి, x కూడా W1 లో ఫస్ట్ కండిషన్ లో x కూడా W1 లో ఉందిగా. నౌ దెన్ చూడండి, దెన్ x బిలాంగ్స్ టు W1 లో ఉంది, అలాగే x plus y ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W1. అండ్ W1 ఏంటి, ఈజ్ అ సబ్ స్పేస్. దట్ ఇంప్లాయిస్ రైట్. ఇప్పుడు చూడండి, సబ్ స్పేస్ జరిగింది అంటే అకార్డింగ్ టు ద థియరం 2, ax plus by ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W1 లో ఉండాల్సిందే, అంతేగా. అదే రాస్తున్నాను ఇక్కడ చూడండి, ఏ అంటే 1 అంటే 1 ఇంటూ సంథింగ్, ఏ ఆల్ఫా, దీన్ని ఆల్ఫా అనుకున్నాను, దీన్ని బీటా అనుకోండి. ఫస్ట్ x plus y నేమో ఆల్ఫా అనుకుందాం, x ని బీటా లాగా అనుకోండి. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ బిలాంగ్స్ టు W. స్కేలార్, ఇక్కడ -1 ఎందుకు తీసుకున్నానంటే స్కేలార్స్ మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. నాకు ఆన్సర్ రాంగ్ చూపించాలి, ఎందుకంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాను, అందువల్ల స్కేలార్స్ అనేవి నా ఇష్టం వచ్చినవి తీసుకుంటాను. కాబట్టి y బిలాంగ్స్ టు W1. కానీ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ప్రకారం చూడండి, y డస్ నాట్ బిలాంగ్స్ టు W1. కానీ ఇక్కడ ఏమొచ్చింది,
y బిలాంగ్స్ టు w1 వచ్చింది. అంటే తప్పేగా, పైనేమో లేదు అన్నారు ఈక్వేషన్ 2 ప్రకారం, కానీ ఇక్కడేమొచ్చింది y బిలాంగ్స్ టు w1 వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ మిస్టేక్? వాడు ఒకటి చూపించమంటే అది కాకుండా నేను రాంగ్ డైరెక్షన్ లో వేరే జరుగుతుందని చెప్పి వెళ్తున్నా. అది జరగదు, మీరు ప్రూవ్ చేయమన్నది జరగదు అని చెప్పి తీసుకుని వెళ్తున్నా. అందుకని ఈ ప్రాబ్లం వచ్చింది. బట్ దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ అంటే నెగ్లెక్ట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఫ్రమ్ 2 తప్పు. therefore x plus y is also does not belongs to w1. సిమిలర్లీ ఇప్పుడు ఇది ఎలాగైతే చేశారో w2 గురించి ఐ విల్ డిస్కస్ ఓన్లీ w2. సపోజ్ చూడండి, ఇది ఇక్కడ నుంచి సేమ్ రిపిటేషన్, x plus y బిలాంగ్స్ టు w2, ఓకేనా? అండ్ y ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు w, y ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు w2, ఇదిగోండి ఇక్కడ, ఓకేనా? అండ్ w2 ఈజ్ ఎ సబ్ స్పేస్. దట్ ఇంప్లైస్ సిమిలర్లీ a alpha plus b beta is also belongs to w. స్కేలార్లు మన ఇష్టం, జస్ట్ మల్టిప్లై చేస్తే y క్యాన్సిల్ అయిపోతే x ఉంటుంది. x బిలాంగ్స్ టు w2. కానీ ఫస్ట్ ఈక్వేషన్ లో చూడండి, ఫస్ట్ కండిషన్ లో x డస్ నాట్ బిలాంగ్స్ టు w2 అని ఉంది కదా. ఇక్కడ ఏమొచ్చింది, x బిలాంగ్స్ టు w2 అని వచ్చింది. అంటే తప్పేగా, విచ్ ఈస్ ద కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ మీన్స్ రాంగ్, కాబట్టి ఇది తప్పు. సో దట్ 4 and 5 is a contradict to 3. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ అంటే నేను ఏం తీసుకున్నాను, w1 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ w2 అండ్ w2 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ w1 ఈజ్ రాంగ్. కానీ ఏది రైట్? ఇది రాంగ్ అయితే మరి అదేగా రైట్. ఏది రైట్ అంటే సబ్సెట్ అవుతుంది అనేది రైట్. w1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ w2 ఆర్ w2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ w1. therefore union of two subspaces is a subspace if and only if one is contained in the other. This is a very, very important theorem. If you have any doubts, please. If you have any doubts in this theorem, please respond immediately. It's a very, very important theorem. The union of two subspaces is a subspace if and only if one is contained in the other. Please respond immediately. Okay, done. Thank you. Next, the very, very important definition, a linear combination of vectors. We can take any topic, not only mathematics, physics gaani, chemistry gaani, edanna teesukondi, computers gaani, whatever it may be. The first definition is very important. From the definition we can do more. Right, definition. Listen carefully. Let v of f be a vector space. Okay, done, no problem. Vector space kabatti we can take vectors alpha 1, alpha 2, alpha 3 and so on alpha n. Then any vector means inkoka vector తీసుకోమంటున్నాడు, that is gamma. Any vector is equal to a1 alpha 1 plus a2 alpha 2 plus a3 alpha 3 and so on plus an alpha n, where a1, a2, a3 and so on an is belongs to f, is called the linear combination of vectors. It is to be noted that gamma is also a vector belonging to v of f. Right, ఆ డెఫినేషన్ అలా కాస్త పక్కన పెట్టేసేసి ఇప్పుడు జాగ్రత్తగా లిజన్ కేర్ఫుల్లీ, ఆ స్క్రీన్ చూడకుండా డెఫినేషన్ వినండి. లీనియర్ కాంబినేషన్ కొన్ని ఈజీగా చూద్దాం. లీనియర్ కాంబినేషన్ అంటే మీకు కొన్ని వెక్టార్స్ తీసుకోండి, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా n. కొన్ని వెక్టార్స్ని మీరు తీసుకోండి. ఎన్ని వెక్టార్స్ అయితే తీసుకున్నారో అన్ని స్కేలార్స్ మనకి ఫ్రీగా ఫీల్డ్లో దొరుకుతాయి. అవి తీసేసుకోండి, ఫ్రీగా తీసుకోవచ్చు. ఎన్ని వెక్టార్స్ అయితే మూడు వెక్టార్లు తీసుకున్నారనుకోండి, 3 స్కేలార్లు తీసుకోండి, నో ప్రాబ్లం. ఆ స్కేలార్లు బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్లో ఉన్నాయని చెప్పేసేయండి. సో ఫస్ట్ వెక్టార్ ఇంటూ ఫస్ట్ స్కేలారు, లేదా ఫస్ట్ స్కేలార్ ఇంటూ ఫస్ట్ వెక్టారు, ప్లస్ సెకండ్ స్కేలార్ ఇంటూ సెకండ్ వెక్టారు, ప్లస్ థర్డ్ స్కేలార్ ఇంటూ థర్డ్ వెక్టార్. దిస్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద గివెన్ వెక్టార్స్. ఇది డెఫినేషన్ అన్నమాట. ఇలా ప్రొడక్ట్ అండ్ ప్లస్ అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ అండ్ ఎక్స్టర్నల్ కంపోజిషన్, ఇంటర్నల్ కంపోజిషన్ అన్నమాట. మొత్తాన్ని కంబైన్ చేసి ఇలా రాయగలిగితే దట్ ఈస్ ద
లీనియర్ కాంబినేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ డెఫినేషన్ కనుక వస్తే బిఫోర్ పెద్ద పెద్ద థియరమ్స్ ఉంటాయి, ఆ థియరమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లీనియర్ కాంబినేషన్ అంటే, లీనియర్ కాంబినేషన్ మీన్స్ the product of scalar into vector, the summation, and plus product of scalar into vector plus product of scalar into vector and so on. This is the linear combination. Okay na? Right. Okay, example chuddam. 9:55. Okay, no problem. 5 minutes. Express the vector alpha is equal to, alpha means vector 3 tuples తీసుకుందాం, అంటే 3 elements, 1 comma minus 2 comma 5, 3 tuples. That is the single vector alpha as the linear combination of the vectors e1 e2 e3. ఒక్కసారి వినండి. ఇప్పుడు నేను మీ క్లాస్లో ఉన్నాను, నా పేరు ఆల్ఫా. ఓకేనా? నేను మీ క్లాస్లో ఉన్నాను, నా పేరు ఆల్ఫా. e1 e2 e3 అనే ముగ్గురు స్టూడెంట్లు ఉన్నారు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, ఎక్స్ప్రెస్ ద వెక్టార్ ఆల్ఫా అంటే నన్ను లీనియర్ కాంబినేషన్ లాగా రాయమంటున్నారు. ఎవరిని అంటే మిగతా వాళ్ళని, మిగతా ముగ్గురు వెక్టార్స్ని. అంటే నేను ఈజ్ ఈక్వల్ టు ముగ్గురు వెక్టార్స్ని తీసుకున్నాను కాబట్టి 3 స్కేలార్ తీసుకుంటాను. అంటే ఏ కామా బి కామా సి తీసుకోండి, నో ప్రాబ్లం. అంటే ఏ ఇంటూ, అంటే నేను ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్కేలార్ ఏ తీసుకున్నాను, రెండో స్కేలార్ బి, మూడో స్కేలార్ సి తీసుకుంటాను. ఫస్ట్ స్కేలార్ ఇంటూ ఫస్ట్ వెక్టార్. ఫస్ట్ వెక్టార్ అంటే ఈ, అంటే ఏ ఇంటూ ఈ1 ప్లస్ ఏ ఇంటూ ఈ2, బి ఇంటూ ఈ2 ప్లస్ సి ఇంటూ ఈ3. అదే కదా లీనియర్ కాంబినేషన్ అంటే. రైట్. గివెన్ alpha is equal to 1 comma minus 2 comma 5 and e1 is equal, e1 is the one vector, e2 is another vector, e3 is the third vector. 3 vectorలు ఇచ్చారు. Now the linear according to the definition of the linear combination, let alpha is equal to a into first vector plus b into second vector plus c into third vector. That is equation 1. Now our target is we have to find the values of a comma b comma c is satisfying equation 1. Now from this equation 1, alpha means 1 comma minus 2 comma 5. That is equal to a into first vector plus b into second vector plus c into third vector. Just to multiply, vector scalar multiplication, a into 1 comma a into 1 comma and a రావాల్సింది. ఇక్కడ ఏమొస్తుంది, b into 1 b comma 2b comma 3b. ఓకేనా? ఇక్కడ థర్డ్ చూడండి, స్కేలార్ మల్టిప్లికేషన్ 2 into c 2c comma minus c comma c. ఎడిషన్, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, అంటే ఇది a ప్లస్ b ప్లస్ 2c. ఇందులో సెకండ్ ఎలిమెంట్ ప్లస్ ఇందులో సెకండ్ ఎలిమెంట్ ప్లస్ ఇందులో సెకండ్ ఎలిమెంట్, అంటే a ప్లస్ 2b మైనస్ c. ఇందులో థర్డ్ ఎలిమెంట్ ప్లస్ ఇందులో థర్డ్ ప్లస్ ఇందులో థర్డ్, అంటే a ప్లస్ 3b ప్లస్ c. నౌ ఒక ఈక్వేషన్ లాగా రాద్దాం దీన్ని. అంటే ఫస్ట్ ది ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ది, a ప్లస్ b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 1, a ప్లస్ 2b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సెకండ్ ఈక్వేషన్, a ప్లస్ 3b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5. సో 2 3 4 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇక్కడ 2 వేస్ అనమాట. మన టార్గెట్ ఏంటి, వీ హ్యావ్ టు ఫైండ్ ఏ కామా బి కామా సి వాల్యూస్. ఆ 3 ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకుంటూ ఏ కామా బి కామా సి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 3 ఈక్వేషన్స్ ని వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ 3 ఈక్వేషన్స్, we get a comma b comma c values. That is the first method. And the second method చూడండి, మ్యాట్రిక్స్ మెథడ్ లో కూడా చేసుకోవచ్చు. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2 comma 3 comma 4. ఇక్కడ చూడండి, దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయండి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మీన్స్ ఏ బి కంబైన్ చేసి ఒక మ్యాట్రిక్స్ లో రాయాలి. ఇక్కడ వరకు ఫస్ట్ మ్యాట్రిక్స్, కొంచెం స్పేస్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు తర్వాత బి అనే మ్యాట్రిక్స్ చూడండి, 1 కామా మైనస్ 2 కామా 5 ఉంది కదా, అది కూడా ఈ మ్యాట్రిక్స్ లో రాయాలి, ఇక్కడ రాయాలి. ఇప్పుడు బై యూజింగ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్, యూజ్ చేసుకుంటూ మీరు ఈ 3, అంటే ఈ ఓన్లీ ఈ మ్యాట్రిక్స్ వరకు ఇది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో తీసుకుని రండి. అంటే డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని 0 చేయడమే మీ టార్గెట్.
ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు 0 అయిపోతే మనకు అప్పర్ ట్రయాంగులర్, దిస్ ఇస్ ద రో ఎలిమెంటరీ ఆపరేషన్స్ అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎకలాన్ ఫార్మ్. ఇదైతే ఇది, అదైతే ఇది, మీకు ఏ సింపుల్ గా ఉంటో అది సింపుల్ గా. ఇది అయిపోయిన తర్వాత అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేసిన తర్వాత ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ చూడండి, పైన 1, 1 1 1 1 2 మిగిలిందిగా, దాన్ని 1 into a ప్లస్ 1 into b ప్లస్ 2 into c is equal to 1 ఇట్లా రాయండి. రెండు, ఏ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ b into 1 ప్లస్ మైనస్ 3 into c is equal to -3. థర్డ్ ఈక్వేషన్ చూడండి, 5 into c is equal to 10. 5 into c is equal to 10 అంటే c వాల్యూ ఎంత 2. Substitute c value in the above equation, b minus 3c is equal to -3 చేస్తే అప్పుడు we get b value 3. Substitute b comma c values in the equation, a plus b plus 2c is equal to 1. Now we get a value is equal to -6. Substitute these three values in above equation 1. equation 1 అంటే ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. therefore alpha is equal to, a అంటే -6 వచ్చింది కదా, -6 into 1 comma 1 comma 1 ప్లస్ b అంటే ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, b అంటే 3 వచ్చింది, b అంటే 3 into 1 comma 2 comma 3 ప్లస్ c into c and means 2 into 2 comma -1 comma 1. therefore alpha can be expressed as a linear combination. ఓకేనా? సో సిమిలర్ గా నేను ఈ ప్రాబ్లం ఏం చెప్పను, బట్ సిమిలర్ గా చూడండి. షో దట్ ద వెక్టార్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, -5, 3 ఇన్ R3 కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టార్స్. మనం లీనియర్ కాంబినేషన్ లాగా రాయలేము అంటాము. సేమ్ ప్రొసీజర్ చేస్తారు, ఇలా ఈక్వేషన్స్ లాగా రాస్తారు కదా, 2, 3, 4 ఈక్వేషన్స్ లాగా రాస్తారు. ఈ ఈక్వేషన్స్ ని మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు, కానీ ఎప్పటికీ మీకు ఆన్సర్ రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, we didn't get the values of a comma b comma c values from the above equations, it is not possible, so this cannot be expressed as the linear combination of the vectors అని రాస్తారు. సేమ్ ప్రొసీజర్ చేస్తారు. మనకి పైన ఏ కామా బి కామా సి వాల్యూస్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఏ కామా బి కామా సి వాల్యూస్ వచ్చినాయి, కానీ ఇక్కడ కెనాట్ బి ఎక్స్ప్రెస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ కామా బి కామా సి వాల్యూస్ రావు. కాబట్టి clearly the system of equations is inconsistent. a comma b comma c values రావటం లేదు కాబట్టి inconsistent, and hence the equations have no solution. Hence alpha cannot be expressed as the linear combination of the given vectors. Hence proved. Any doubts?